ఎస్తేరు అను పేరుకు అర్థం నక్షత్రము. ఈమె యొక్క మరొక పేరు హదస్స. ఈమె తల్లిదండ్రులు లేని అనాథ. మొర్దెకై ఆమెను పెంచుకున్నాడు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఎస్తేరు తండ్రి పేరు అబీహాయిలు. ఎస్తేరు మొదటగా దేవుని దయను పొందినది, తరువాత మొర్దెకై దయను పొందినది, హేగే వలన దయను పొందినది. ఎస్తేరు హేగే నిర్ణయించిన అలంకారం కాక మరి ఏదీ కోరలేదు. ఎస్తేరు అంతరంగ సౌందర్యానికి ప్రాముఖ్యతనిచ్చినది. తరువాత పర్షియా దేశపు రాజు 127 సంస్థానములకు అధిపతి అయిన అహష్వేరోషు దయను పొందినది. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమెందు దయ పుట్టినది. యూదులందరి కొరకు వారిని మరణ శాసనం నుండి తప్పించుట కొరకు ఎస్తేరు రాణి మరియు యూదా ప్రజలందరూ చేసిన 3 దినముల ఉపవాస ప్రార్థన వలన దేవుని దయను పొందినది. దేవుడు యూదా ప్రజల రక్షణార్థం కలిగి ఉన్న ప్రణాళికను ఆమె జీవితం ద్వారా నెరవేర్చారు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు దేవుని నామానికి మహిమ కలిగినది. దేవుడు తన పరిచర్యలో స్త్రీలను కూడా వాడుకున్నారు. వారు రాజులను సైతం గైడ్ చేశారు, వారికి మార్గదర్శకులుగా ఉన్నారు. ఈ జీవితాన్ని కూడా దేవుని బలమైన హస్తాలలో పెట్టి ఆయనందు విశ్వాసం ఉంచి ఆయనకు లోబడినట్లయితే నీవు కూడా అనేక మందికి బ్లెస్సింగ్ గా చేయబడతావు. యు ఆర్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ. మీ కుటుంబంలో, నైబర్స్ మధ్య, వర్క్ ప్లేసెస్ లో దేవునికి సాక్షులుగా జీవించడానికి ఇష్టపడుతున్నారా? ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.